మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని ఓ వృద్ధురాలి రేకుల షెడ్డును టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేసిన ఘటన చోటు చేసుకుంది. తాడేపల్లి నెహ్రూ బొమ్మ సెంటర్లో 6వ వార్డు సచివాలయం పరిధిలోని వింతా వీరమ్మకు తమ పూర్వీకుల ద్వారా సంక్రమించిన పట్టా భూమిలో పాతకాలం నాటి మట్టి మిద్దె నివాసయోగ్యంగా లేకపోవడం వల్ల దాన్ని తీసివేసి ఓ చిన్న రేకుల షెడ్డు నిర్మాణం తలపెట్టారు. ఇంతలోనే ఎంటీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చి ప్లానింగ్ కావాలని తెలియజేశారు. మా అబ్బాయి వేరే ఊర్లో ఉన్నాడని, రాగానే మీకు అన్ని వివరాలు తెలియజేస్తారని చెప్పగా ఆ మాటలు లెక్క చేయకుండా ఎంటీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఎటువంటి సమయం ఇవ్వకుండా కేవలం 2-3 గంటల వ్యవధిలోనే జేసీబీ తీసుకువచ్చి నిర్మాణం చేస్తున్న రేకుల షెడ్ని కూల్చివేశారు. దీనితో నిరాశ్రయురాలైన ఆ వృద్ధురాలు కన్నీరు మున్నీరుగా విలపించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి కూలగొట్టి తాము అడుగుతుంటే సమాచారం చెప్పకుండా పరిగెత్తుకుంటూ వెళ్లిపోయారని ఆ వృద్ధురాలు వాపోయింది. ఎంటీఎంసీ అధికారులు రూల్ ప్రకారం నియమ నిబంధనలు పాటించాలని, ముందుగా నోటీసిచ్చి స్పందించే తగిన సమయం ఇవ్వాలని, కనీస పరిజ్ఞానం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం సమంజసం కాదని వృద్ధురాలు వాపోయింది. మేము నిర్మించే రేకుల షెడ్డు 60 గజాల లోపే ఉందని, ప్రభుత్వం కూడా 60 గజాల్లో కట్టడాలు నిర్మిస్తున్న వాటిని క్రమబద్ధీకరణ చేయాలని ఆదేశాలున్నప్పటికీ అధికారులు నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సమంజసం కాదని, ఈ చర్యను రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. మట్టి వాళ్ళ కట్టుకొని ఉండామండి. భర్త నివాసం చేశాము. ఆయన కొంతకాలం 10 సంవత్సరాల దాకా ఆయన తప్పు చేసి చనిపోయాడు. ఇప్పుడు 4-5 సంవత్సరాలు అయ్యి చనిపోయి నేను ఒంటరిగా ఉంటున్నానయ్యా. ఉంటుంటే మరి ఈ రకంగా మరి వచ్చి మరి ఇది పడేసి మరి రేకులు మళ్ళీ వేసుకుందాంలే, మరి చెదలో పడి దూలాలు కూడా పడిపోతున్నాయి, అందుకని వేసుకుందామని చెప్పి ప్రయత్నం చేశాము. ప్రయత్నం చేసి 3 రోజుల నుంచి కనెక్షన్ చేస్తుంటే పని పొద్దున వచ్చి వాళ్ళు మరి ఏ చెప్పా చేయకుండా మరి పడేస్తాడు. మేమన్నా మా అబ్బాయి లేడు, వచ్చింది అక్కడ ఉండండి, తొందరపడతారు ఎందుకని మా మనవరాలు మనవాడు మేము కూడా అన్నాం. అంటే కాదు కూడా దాన్ని పడేసారు, పారిపోయారు. ఈ రోజే రావడం పడేయటం. సమయం నన్ను అడగలేదు. సమయం అసలు నాకు తెలియదు. వాళ్ళు వచ్చి పడేసిన దాకా మా అవన్నీ గబగబ మోగుతుంటే దాన్ని బయటకు వచ్చాం. మేము తింటే పడేస్తుంటే మా పిల్లలు కూడా అన్నారు, మనరాలు కూడా మా డాడీ లేడు ఎందుకంటే ఉండండి అన్నారు. అన్న కూడా అసలు మాట వినకుండా గబగబా పడేశారు, వెళ్ళిపోయారు. మాకు న్యాయం తీర్చాలండి. మరి ఎదవరాలు నేను ఎక్కడ ఉంటానయ్యా, నాకు మరి ఇల్లు కావాలి, నేను వాసం కావాలి, అవి న్యాయం తెచ్చమని కోరుతాను. అంతకు తప్పు నేనే ఉండటానికి. మీడియా ముందుకు మాకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకోవడానికి మేము ముందుకు వచ్చాం. మా తల్లిగారు అయినటువంటి మరి ఇంత వీరమ్మ గారు, మా నాన్నగారు ఇంత సామిరెడ్డి గారు 30 సంవత్సరాల క్రితం ఈ మట్టి గోడలతో మరి నిర్మించుకున్నటువంటి పాత రేకుల షెడ్లో మరి వాళ్ళు నివాసం చేస్తూ వచ్చారు. మరి అది శిథిలావస్థకు వచ్చినప్పుడు ఇది మార్చుకొని మరి పైపులు పెట్టి మరి తిరిగి మళ్ళీ అది వాళ్ళకి మా తల్లిగారు అయినటువంటి వీరమ్మ గారికి మరి ఇది నివాసం ఏర్పాటు చేయడానికి తిరిగి దీన్ని మరి ఇది అది షెడ్ వేసుకోవడానికి ప్లాన్ ఉండగా మరి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఏ సమాచారం లేకుండా మరి పొద్దున పూట 10 గంటలకు చెప్పి 12 గంటలకు వచ్చేసి పడగొట్టి వెళ్ళిపోయారు. మరి ఇది ఎంతవరకు న్యాయం అనేది మరి మీరే మాకు పెద్ద మనసుతో మరి వృద్ధాప్యులైనట్టు మా తల్లిగారు 80 సంవత్సరాల వయసు, మరి ఆమెకి నివాసానికి మరి ఈ విధంగా మరి కూల్చివేయటం జరిగింది. నివాసానికి మరి చాలా మరి ఇబ్బంది పడుతూ మరి మీడియా ముందుకు వచ్చి మిమ్మల్ని లోకేష్ గారిని మరి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఈ విషయాల్ని మరి తెలియపరుస్తా ఉన్నాం. ఇక్కడ మరి ఈ తాడేపల్లి పట్టణంలో అనేక మరి అక్రమ కట్టడాలు ఉన్నాయి, మరి ఎన్నో ఉన్నాయి. మరి అది మున్సిపల్ పరిధిలో ఉన్నాయి. మరి డాక్యుమెంట్స్ లేనివి కూడా ఉన్నాయి, వాటిలో కన్స్ట్రక్షన్ పర్మిషన్ లేనివి ఎన్నో కట్టుబడులు జరిగి ఉన్నాయి. అవన్నీ కూడా వదిలేసి మాకు డాక్యుమెంటు పక్కాగా రికార్డు ఉన్న భూమిలో మరి ఒక 60 నుంచి 70 గజాల్లో ఉన్న స్థలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే మరి అక్రమంగా వచ్చి మాకు చెప్పకుండా ఇంటిమేషన్ కూడా లేకుండా కూల్చివేశారు. మాకు ఎంత బాధగా ఉంది. నోటీసులు అనేవి కూడా మాకు ఇంతవరకు కూడా ఏమి ఇవ్వలేదు. పొద్దున పూట 10 గంటలకు వచ్చి చెప్పారు, 12 గంటలకు వచ్చి జేసీబీ తీసుకొచ్చి మరి టౌన్ ప్లానింగ్ వాళ్ళు పడేయటం జరిగింది. 6వ వార్డు అండి మాది. ఈ విధంగా జరిగింది. అయితే మరి మాకు న్యాయం చేయాలని మీడియా ముందుకు వచ్చి మేము కోరుతా ఉన్నాం. మాకు మా తల్లిగారు అయినటువంటి మరి వృద్ధాప్యంలో ఉన్న మా తల్లిగారికి మరి న్యాయం చేయాలని మేము
మరి సైన్యంగా కోరుతా ఉన్నాం, మాకు న్యాయం జరిగిస్తారని మేము నమ్ముతున్నాం. మేము వచ్చి కలుస్తాము, మాకు టైం ఇవ్వమని కూడా అడిగాము. అడిగితే వాళ్ళు నిర్లక్ష్య స్వభావంగా వెళ్ళి మీరు వెంటనే తీయండి, లేకపోతే మేము పడేస్తామని చెప్పేసి మాకు టైం కూడా ఇవ్వకుండా వచ్చి ఎమ్మటే 2 అవర్స్లోనే పడేసి వెళ్ళిపోవడం జరిగింది. మేము అడ్డం పడ్డా కానీ ఆ జేసీబీని అసలు మా మీదకి తీసుకొచ్చి ఎవరిని నిర్దాక్ష్యంగా కోల్దోసి వెళ్ళిపోయారు. 2 అవర్స్లోనే వాళ్ళు చెప్పిన 2 గంటల్లోనే జరిగిపోయింది ఇదంతా. మాకు న్యాయం చేయాలని మేము కోరుతా ఉన్నాం. పై అధికారులని కలవటానికే మేము వాళ్ళు చెప్పినప్పుడు మేము వెళ్ళాము. వెళ్తే దారి మధ్యలోనే మా బాబు ఈ విధంగా జేసీబీ వచ్చి పడగొట్టారు అని అంటే వెనక్కి తిరిగి మళ్ళీ వచ్చి చూస్తే ఆఖరి దశలో ఉన్నప్పుడు జేసీబీ వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతా ఉంది. వచ్చేసరికి వచ్చినాక పడేశారు మొత్తం. పడేసి ప్లానింగ్ అవసరమని రేకుల షెడ్కి కూడా ప్లానింగ్ తీసుకోవాలి అని అన్నారు. కాకపోతే గౌరవ ముఖ్యమంత్రి గారు పేదవాళ్ళు అయినటువంటి ఒక చిన్న చితక స్థలాల్లో హౌసులు కట్టుకున్నప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని ఒక సమాచారం పాస్ చేశారు. దాన్ని బట్టి మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పిన దాన్ని బట్టి మేము ఫాలో అవుతుంటే వీళ్ళు వచ్చి రేకుల షెడ్కి కూడా పర్మిషన్ తీసుకోవాలని చెప్పేసి దౌర్జన్యంగా 2 గంటల ముందు చెప్పి మేము ఆఫీసుని కలవడానికి వెళ్ళి వచ్చేలోపే ఇలా కోల్దోసి ఆగమన్నా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. మాకు న్యాయం ఇప్పుడు మేము దీనికి 3 లక్షల రూపాయలు చిల్లర పెట్టాము. మాకు మరి ఈ నష్టం ఎవరిస్తారు? మా తల్లిగారు మరి వృద్ధాప్యంలో 80 సంవత్సరాల వయసులో ఉంది. ఆవిడ మరి ఎక్కడ తలదాచుకోవాలి? ఈ పరిస్థితుల్లో మేము ఉండగా మాకు న్యాయం జరగాలని మేము కోరుతా ఉన్నాం. ఏమి రాతపూర్వక సమాచారాలు కాదు, ఏవి కూడా మరి నోటీసులు ఇవ్వటం కానీ ఏమి మాకు ఇవ్వలేదు. ఎవరిని మేము పక్కన వాళ్ళని కానీ పబ్లిక్ కానీ ఇబ్బంది పెట్టిన పనులు మేము ఏం చేయలేదు. మా స్థలంలో మేము ఉంటున్నాం. రికార్డెడ్గా మా పెద్దల నుంచి వచ్చిన స్థలం ఇది. దానిలోనే 60 గజాల పైన 70 గజాల లోపు ఉన్న స్థలంలో మేము కన్స్ట్రక్షన్ చేసుకోబోతుంటే దౌర్జన్యంగా వచ్చి మున్సిపాలిటీ వాళ్ళు పడేసి వెళ్ళిపోవడం జరిగిందండి.